నేను చెప్పే ఈ వర్షశ్రీ స్టోరీ వింటే గనక మాతృత్వం అనేది కేవలం జన్మనివ్వడమే కాదు, దానికి ఒక అర్థం చెప్పేలా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పాప పుట్టిన 6 నెలలకే కంటి చూపు లేదు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరు కుంగిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఆటిజం వచ్చింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. వేరే వాళ్ళ ఇంకో విధి మీద అంటే దేవుడి మీద భారం వేసి ఏం చేయాలో తెలియక ఒక రకమైన స్థితిలో ఉండిపోతారు. కానీ వాళ్ళు మాత్రం ఆ పాప చుట్టూ ఒక సంగీత ప్రపంచాన్ని నిర్మించారు. సో దానికి సంబంధించిన ఏవి చూద్దాం. హైదరాబాద్ నేరేడ్మిట్కు చెందిన శ్రీనివాస రంగనాథ్ శాంతి స్త్రీలు బ్యాంక్ ఉద్యోగులు. 1995లో అమ్మాయి పుట్టగానే వారి ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఆ ఆనందం కొన్ని నెలల పాటు కూడా నిలవలేదు. ఆసుపత్రిలో ఉండగానే చికిత్స లోపం వల్ల రెటీనా దెబ్బతిని 2 కళ్ళు కనిపించకుండా పోయాయి. ఆ విషయం పాపకు 5 నెలల వయసు వచ్చేదాకా ఆ తల్లిదండ్రులకు తెలియదు. 2 కళ్లలో రెటీనా లేదని చెప్పడంతో వారి గుండెలు బరువెక్కాయి. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేకుండా పోయింది. పాపపై ఎన్నో కలలు కన్న ఆ తల్లిదండ్రులకు ఆవేదనే మిగిలింది. చూపులేని తమ కూతురి పట్ల ఎలా మెలగాలో, ఆమెకు ఎలాంటి మెళకువలు నేర్పించాలో అవగాహన కోసం తల్లి శాంతిశ్రీ ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఓ మహిళ ఆ అమ్మాయి ప్రవర్తన చూసి అనుమానం వ్యక్తం చేసింది. ఒకసారి వైద్యుల్ని సంప్రదించాలని తల్లి శాంతిశ్రీకి సూచించింది. వైద్యుల దగ్గరకు వెళ్లగా వారు పరీక్షించి వర్షశ్రీకి ఆటిజం ఉందని తేల్చి చెప్పారు. వయసుకు తగ్గట్టుగా ఆమె మెదడు ఎదగలేదన్నారు. దీంతో శ్రీనివాస రంగనాథ్ శాంతిశ్రీల గుండెల్లో మరో పిడుగుపడినట్టయింది. శాంతిశ్రీ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి తన కూతురే ప్రపంచంగా బతుకుతున్నారు. శ్రీనివాస రంగనాథ్ శాంతిశ్రీలకు పాటలు వినడం అంటే చాలా ఇష్టం. రేడియోలో వచ్చే సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉండగా వర్షశ్రీ సైతం కూనిరాగాలు తీస్తూ ఉండేది. ఆ అమ్మాయికి సంగీతంపై ఉన్న ఆసక్తిని గమనించిన తల్లి శాంతిశ్రీ ఎలాగైనా ఆ కళలో నైపుణ్యం సాధించేలా చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే సుబ్బారావు అనే సంగీత విద్వాంసుడి దగ్గరకు వెళ్లి తమ కూతురికి పాటలు నేర్పించాలని కోరింది. వర్షశ్రీ పరిస్థితిని గమనించిన సుబ్బారావు ఆమెను నెలపాటు గమనిస్తాను అని చెప్పిన ఆయన ఆ అమ్మాయికి 9 ఏళ్ల పాటు సంగీత పాఠాలు నేర్పారు. జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య దాత్రి. చూపు లేకపోయినా సంగీతాన్ని అవపోసన పట్టి శ్రోతల మనసు దోచుకుంటోంది వర్షశ్రీ. మరోవైపు వర్షశ్రీ కీబోర్డ్ కూడా ప్లే చేస్తుంది. చేతితో అద్భుతమైన హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు కూడా చేస్తుంది. తన గారాల పట్టి 4 గోడల మధ్య ఉండడం ఆ తల్లికి ఇష్టం లేదు. ఈ విశాల ప్రపంచాన్ని పరిచయం చెయ్యాలని తల్లి తపన పడింది. అందుకే వర్షశ్రీని తల్లి శాంతిశ్రీ విజేతగా నిలబెట్టింది. ఎలా ట్రావెల్ చేశారు, ఎలా నిలదొక్కున్నారు? పాపని ఒక సింగర్గా చేయాలని ఎందుకు అనిపించింది? శాంతమంతలో ఉన్నప్పుడు ప్రీమెచ్యూర్ డెలివరీ అయిందండి. ప్రీమెచ్యూర్ డెలివరీ. సో అప్పుడు ఇంక్యుబేటర్లో పెట్టారు దాన్ని ఒక 40 days. పెట్టినప్పుడు ఆక్సిజన్ అన్నది ఎక్కువ ఇచ్చేసారు డాక్టర్. దానివల్ల రెటీనా అనేది బోత్ ఐస్ డిటాచ్ అయిపోయింది. సో అప్పుడు మాకు తెలియలేదు. ఎల్లి ప్రసాద్ తీసుకెళ్తే వాళ్ళు చెప్పారు ఇట్లా విజయం లేదమ్మా. అప్పుడు చాలా భూమి అంతా కంపించిపోయినట్టు అట్లా అనిపించింది. అంతే కదా. సరే మరి ఎట్లా ట్రీట్ చేయాలి, వీళ్ళకి ఏం నేర్పించాలి తెలియదు కదా మనకి. అడిగితే వాళ్ళు ఎల్లు ప్రసాద్ రిహాబ్ సెంటర్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళండి అంటే అక్కడ తీసుకెళ్లేవాళ్ళం. అక్కడ వాళ్ళు దానికి అన్ని డైలీ లివింగ్ స్కిల్స్ అన్నీ నేర్పించేవాళ్ళు. అంటే నడవటం ఏంటి, కూర్చోవటం ఏంటి, నుంచోవటం, జంపింగ్, తినటం, అవన్నీ. అంటే అవి వాళ్ళు అక్కడ నేర్పించినా మన ఇంటికి వచ్చి అవన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. స్కూల్లో ఏదో 1 hour జాయిన్ చేస్తే ఇంకా చదవండి రాదు కదా. అట్లా
సో అట్లా నేర్పించాం. సరే 5 years వరకు తను ఏంటంటే మాట్లాడేది కాదు. ఇప్పుడు నీ పేరేంటి అంటే నీ పేరేంటి అని అడిగేది. కాదు నా పేరు వర్ష అని చెప్పాలి అంటే కాదు నా పేరు వర్ష అని చెప్పాలి. అంటే మనం ఏది చెప్తే అది రిపీట్ చేసేది అనమాట. అంటే వాళ్ళకి ఎందుకు ఇట్లా చెప్తుందో అర్థం కాలేదు మాకు. వాళ్ళని అడిగితే మీరు ఒకసారి NIMHకి తీసుకెళ్ళండి అంటే సరే అని NIMHకి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే వాళ్ళు అక్కడ IQ అనేది టెస్ట్ చేసి తనకి ఆటిజం ఉన్నది ప్లస్ మైండ్ కూడా ఏజ్కి తగ్గట్టుగా డెవలప్ అవ్వలేదు అని చెప్పారు. ఇప్పుడైతే ఆటిజం గురించి అందరికి అవగాహన ఉంది, అన్ని ట్రీట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అప్పుడు అసలు ఆటిజం అంటే మాకే తెలియదు ఫస్ట్. సో దాన్ని ట్రీట్మెంట్ చేసేవి ఎక్కడ కూడా మాకు దొరకలేదు అసలు. సో చివరికి ఎల్వి ప్రసాద్ వాళ్ళే నెమ్మదిగా చెప్పాలంటే మీరు ఇట్లా అన్ని నేర్పించాలి దానికి. ఎవరన్నా అంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కమ్యూనికేషన్లో నువ్వు ఫస్ట్ క్వశ్చన్ వేయాలి వాళ్ళని, ఎవరైనా రానితోటి నువ్వేం వేసుకున్నావు వాడికి. వీళ్ళకి ఏంటంటే లాజికల్ థింకింగ్ ఉండదు ఆర్టిజం అన్నవాళ్ళు. సో అట్లా వీళ్ళకి టేప్ రికార్డర్ లాగా మనం ఏది చెప్తే అలా రిపీట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి వచ్చిన దీనికి ఆన్సర్ చెప్పాలి, ఇలా చెప్పాలి, అట్లా అని అన్నీ నేర్పించాము. అయితే దానికి ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి రేడియో వినటం బాగా అలవాటు మాకు. ఆ పాటలు అవి వినేవాళ్ళం. దీనికి ఎట్లా ఆన్సర్ ఎలా చెప్పించాలి, పేరు ఎలా చెప్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నది మాకు టాస్క్. అయితే ఇదివరకు పొద్దున ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అని వచ్చేది రేడియోలో. అంటే ఎవరో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి నాకు ఈ పాట కావాలి అంటే వాళ్ళు ఆ పాట ప్లే చేసేవాళ్ళు. సో అది వినేది బాగా. నేను పొద్దునపూట జడ వేస్తూ అడిగాను, పొద్దున విన్నావు కదా రేడియోలో, నేను ఫలానా వాళ్ళని మాట్లాడుతున్నాను ఫలానా ఊరు నుంచి, మీకు ఏం పాట కావాలి అని అడిగాను. దాన్ని విన్నది కదా, ఎందుకంటే దానికి మెమరీ పవర్ చాలా బాగుంటుంది. అది వెంటనే టక్కుని చెప్పింది నాకు ఫలానా పాట కావాలి అని. ఓహో దీనికి ఇట్లా అయితే దీనికి మాట్లాడడం వస్తుంది అనమాట అని అట్లాగా కన్వర్జేషన్ అనేది అలా డెవలప్ చేసాం మేము. బాలమురళీ కృష్ణ గారు కూడా ఒకసారి చెప్పారు, సంగీతానికి చాలా వీటిని వ్యాధుల్ని నివారించే ఇది ఉంది అని శక్తి. సో సంగీతం అనేది ట్రై చేద్దామని సుబ్బారావు గారి మాస్టర్ అంటే ఆయన్ని పిలిచాను. ఆయన అన్నారు, అమ్మ నేను నేర్పించగలను లేదు అమ్మ దీనికి అన్నారు. నేను ఒక 1 month నేర్పించండి చూడండి, వస్తే సరే, రాదంటే మానేయండి అని. సరే అలాంటి ఆయన 9 years నేర్పించాడు సంగీతం. దానికి 1 month కాస్త 1 month నేర్పిస్తాను. దాంతో ఆయన బాగా నేర్చుకుంది, ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తుంది. దాదాపు 20 years నుంచి సంగీతం నేర్చుకుంటుంది, కర్ణాటక సంగీతం. దానిలో ఏమో సర్టిఫికేట్ కోర్సు కూడా పాస్ అయింది. తర్వాత రేడియోలో యువవాణి ప్రోగ్రాంలో ఇప్పుడు సింగర్గా అది పాడుతుంది చేస్తుంది. కానీ అంటే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మామూలుగా ఇట్లా ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా అంటే మాకెందుకు వచ్చింది ప్రాబ్లం బాధపడుతూ ఉంటారు. మేమేం పాపం చేసాము, అదేం పాపం చేసింది ఇట్లా అనుకుంటారు. కానీ మేడం చెప్పారు ఇందాక, చూస్ చేస్తారు దేవుడు అని. సో దేవుడు మనల్ని చూస్ చేస్తారని అనుకోవాలి, అంటే మన స్పెషల్ అనుకోవాలి. అలా అనుకుంటేనే మనకు ఆ ఫీలింగ్ ఉండదు అట్లా అని. సో ఇప్పుడు నిజంగా ఇది చెప్పాలంటే దీనివల్లే కదా ఈ ప్రోగ్రాంకి రాగలిగాను. ఆ విధంగా అది స్పెషల్ అనుకుంటాను. వర్షశ్రీ మాట్లాడతావా నాతో? మైక్ తీసుకో. అందరికీ నమస్కారం. నమస్తే. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్షయ్ అక్క. ఆ కలర్ ఏంటో తెలుసా? ఆ కలర్ పర్పుల్. వావ్. ఓకే, నా కోసం ఏమైనా పాడగలవా? तू कितनी अच्छी है, तू कितनी बोली है, प्यारी प्यारी है, ओ माँ ओ माँ. చాలా మంచిగా చక్కగా పాట పాడింది కదా. తనకి ఇంకొక టాలెంట్ కూడా ఉంది, అదే కీబోర్డ్ ప్లే చేస్తుంది అనమాట. సో తను ఎలా ప్లే చేస్తుందో చూద్దామా? అమ్మ గురించి ఏమైనా చెప్తావా? ఏమంటున్నావు? అమ్మ గురించి ఏమైనా చెప్తావా? నేను అమ్మకి కూరగాయలు కట్ చేస్తున్నా. వావ్. ఇంకా అమ్మకి గిన్నెలు అందిస్తున్నా. అమ్మకి బట్టలు అందిస్తున్నా. మరి డాడీ? నాన్నకి
నాన్నకి నేనేంచట్లేదు నాన్నకి- డాడీ నీకు లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు కదా నాన్నకి నాన్నతో నాన్న నాకు లాంగ్వేజెస్ నేర్పిస్తున్నారు ఓకే గుడ్ ఇంకా చాలా నేర్చుకోవాలి నువ్వు సరేనా సరే ఓకే ఆల్ ది బెస్ట్